దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నంబర్ 68. ముకుంద్కి ఇచ్చిన 2 కోట్ల గురించి టెన్షన్ పడుతున్న కార్తీక్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. ఫైనల్లీ శ్రీమా సెలెక్ట్ చేసిన ఒక అమ్మాయి ఫోటోని ఈశ్వరి చూసి సంతోషపడుతూ ఉండగా తనకి ఎదురుగా కూర్చున్న జగదీశ్వర గారు కోపంగా చూస్తూ, ఏంటి ఈశ్వరి నీకంత తొందర? ఈ సంవత్సరం పూర్తిగా గడిచిపోయాక శ్రీమాన్కి సంబంధం చూస్తుంటే పోయేది కదా అని అంటాడు. ముందే చూసి పెట్టుకోవడం వల్ల జరిగే నష్టం ఏముంది? ఆల్రెడీ శ్రీమాన్కి జరిగిన ఆ పెళ్లి గురించి అమ్మాయి తరపు వాళ్ళందరికీ చెప్పాను. వాళ్ళు కూడా అర్థం చేసుకొని మన సంబంధానికి మొగ్గు చూపుతున్నారు. ఈ విడాకులు కాగానే వెంటనే శ్రీమాన్కి పెళ్లి చేయాలనే ఆలోచనతోనే తొందరపడుతున్నాను అంటుంది ఈశ్వరి. కానీ విడాకులు రాకముందే సంబంధం చుట్టూ నాకు నచ్చడం లేదు అంటారు జగదీశ్వర గారు. శ్రీమాన్ ఓకే అన్నాక మీకెందుకండి బాధ? అమ్మాయి కూడా చాలా బాగుంది, శ్రీమాన్కి తగిన జోడి. ఒకసారి ఫోటో చూడండి అంటూ ఎదురుగా ఉన్న భర్తకి ఫోటో అందించబోతుంటే జగదీశ్వర గారు కోపంగా లేచి, ఏంటో మీ తల్లి కొడుకు మూర్ఖత్వాలు నాకేమీ అర్థం కావడలేదు. మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి, నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరుతాడు. ఏంటో ఈయన ఆ మైనాని పర్మనెంట్ కోడలుగా సెట్ చేయాలని చూస్తున్నాడేమో. ఆ పప్పులేమి ఉడకవు. ఆ కార్తీక్ మైనా ప్రేమికులుగా ఎంతగా బరి తెగించి తిరిగారో నా కళ్ళతో నేను చూశాను అంటూ ఆ రోజు కార్తీక్ మైనా మధ్య కాటేజీలో జరిగింది గుర్తు తెచ్చుకొని మైనాని అసహించుకుంటూ ఉంటుంది. జగదీశ్వర గారు అదే కోపంతో ఆఫీస్కి వెళ్ళేసరికి శ్రీమాన్ సిన్సియర్గా వర్క్ చేసుకోవడం కనిపిస్తుంటుంది. కొడుకుని అలా చూస్తూ క్యాబిన్లోకి వెళ్ళి రిసెప్షన్కి కాల్ చేసి శ్రీమాన్ని లోపలికి పంపించండి అని అంటాడు. మరి కాసేపటికి శ్రీమాన్ క్యాబిన్లోకి వచ్చి, ఏంటి సార్ నన్ను రమ్మన్నారంట అని వినయం నటిస్తూ వ్యంగ్యంగా అడుగుతాడు. మనం ఇద్దరే ఉన్నప్పుడు డాడీ అని పిలవమని చెప్పాను కదా, సార్ అని పిలిచి నన్నంత పరాయవాణ్ణి చేయాల్సిన అవసరం లేదు అంటాడు జగదీశ్వర గారు. నన్ను అందరితో పాటు సమానంగా ఎంప్లాయీగా చూస్తున్నప్పుడు నేను కూడా మిమ్మల్ని అలాగే చూస్తే బెటర్ కదా అంటాడు శ్రీమాన్ కాస్త బెట్టి చూపిస్తూ. వీటికేం తక్కువ లేదు, నీతో మాట్లాడాలి, ముందు కూర్చో అని అంటాడు. శ్రీమాన్ కూర్చొని, చెప్పండి ఏం మాట్లాడాలి అని అడుగుతాడు. ఇంకొక పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయిని ఫిక్స్ చేశావంట, నిజమేనా అని అడుగుతాడు. ఇంకొక పెళ్ళి అనకండి, అసలు నాకు జరిగింది పెళ్ళి కాదు అంటాడు శ్రీమాన్. నువ్వు కాదు అనుకుంటే సరిపోదు కదా, అమ్మాయిని నువ్వు సెలెక్ట్ చేసి నిజమా కాదా అది చెప్పు అని అంటాడు. నిజమే, ఆ అమ్మాయి నాకు తగిన అమ్మాయిలాగా అనిపిస్తే ఫైనల్గా ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశాను అని అంటాడు. ఈ విషయం మైనాకు తెలుసా అని అడుగుతాడు. మైనా నేను కలిసే సెలెక్ట్ చేశాం అని చెప్తాడు. ఆ మాటకి కాస్త ఆశ్చర్యపోతుంటారు జగదీశ్వర గారు. ఏంటి అంతగా ఆశ్చర్యపోతున్నారు అని అడుగుతారు శ్రీమాన్. మీరు కలిసి ఉండబట్టి 6 నెలలు అవుతుంది కదా, మైనా మీద నీకు పాజిటివ్ ఒపీనియన్ ఎక్కడ కలగడం లేదా? ఐ మీన్ తనతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని నీకు అనిపించడం లేదా అని అడుగుతారు జగదీశ్వర గారు. వాట్ డాడ్, ఏంటి అలా మాట్లాడుతున్నారు? తను ఫ్రెష్ కాదు, కార్తీక్ ప్రియురాలు. అలాంటి అమ్మాయితో నేను లైఫ్ లాంగ్ ఎలా ఉంటాను అని అడుగుతాడు. అబ్బా, నీ ఫ్రెష్ ఓసిడి ఇంకా పోదా అంటారు జగదీశ్వర గారు చిరాకు పడుతూ. నా గురించి వదిలేని డాడ్, అసలు మైనా అయినా కార్తీక్ని వదిలేసి నాతో ఎందుకుంటుంది అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి సమాధానం లేక మౌనంగా ఉంటాడు. ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసిన అమ్మాయితో ఫోన్లో మాట్లాడాను, తను ఫ్రెష్ అని అర్థమైంది. సో ఇక ఆ అమ్మాయితోనే నా లైఫ్ సెటిల్ అవుతుంది, ఈ అభిప్రాయం మీద ఉండండి అని చెప్పి శ్రీమాన్ వెళ్ళిపోతాడు. జగదీశ్వర గారు ఆలోచిస్తూ, ఏంటో ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళకు వాల్యూ లేకుండా పోతున్నాయి అని అనుకుంటాడు. క్యాబిన్లో పల్లవి కూర్చొని వర్క్ చూసుకుంటూ ఉండగా కార్తీక్ కాస్త కంగారు పడుతూ ఎదురుగా నిలబడ్డ మేనేజర్ ఆనంద్తో మాట్లాడుతూ, రోజులు గడిచిపోతున్నాయి, కానీ ముకుంద్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకుండా ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఉంటున్నాడో తెలియడం లేదు. 2 కోట్లు పెట్టాను,
ఇంతవరకు ఒక్క స్టెప్ కూడా ముందుకు పడలేదు అని అసహనం వ్యక్తం చేస్తాడు. ఆ మాటలు వింటున్న పల్లవి కూడా కంగారు పడుతూ, నువ్వు నాతో కమిట్ అవ్వడం పూర్తయ్యాకే ఈ ప్రాజెక్ట్కి మొదటి స్టెప్ పడుతుంది. అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావాలి అంటే నువ్వు నా దగ్గర గడపాల్సిందే అని ముకుంద్ తనకి చెప్పడం గుర్తొస్తుంటుంది. శ్రీమాన్ ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళ్ళబోతుండగా మైనా దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఓపెన్ చేసి చూడగానే, ఇవాళ కేసెస్ ఉన్నాయి, నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుంది, రేపు మార్నింగ్ ఇంటికి వస్తానని ఆ మెసేజ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇలా ఇన్ఫార్మ్ చేస్తే ఇక నేను ఎలాంటి టెన్షన్ పడను అంటూ రిప్లై ఇస్తాడు. మైనా అది చూసి స్మైల్ ఎమోజీ పంపుతుంది. ఆఫీస్ టైంలో ఆఫీస్ ముగించుకొని కొడుకు వెళ్ళిపోవటం జగదీశ్రావు గారు గమనించి మేనేజర్ని క్యాబిన్లోకి రమ్మని కాల్ చేస్తాడు. కాసేపట్లో మేనేజర్ ఎదురుగా ఉంటాడు. శ్రీమాన్ వర్క్ ఎలా చేస్తున్నాడు అని అడిగారు జగదీశ్రావు గారు. అసలు ఆ విషయంలో మీరు శ్రీమాన్ సార్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్. ఫస్ట్లో వర్క్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు, బద్ధకం చేశారు. కానీ మీరు వర్క్ కరెక్ట్గా చేయకపోయినా శాలరీ కట్ చేస్తూ రావడం చూసి భయపడుతూ వర్క్ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటున్నారు. మీరు కోరుకున్నట్టుగానే శ్రీమాన్ సార్ మారిపోయారు. ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా కొత్త ప్రాజెక్ట్స్ అప్పచెప్పొచ్చు అని అంటాడు. అవును, నా కొడుకు మీద నాకు కూడా ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు నీ మాటలతో పూర్తి నమ్మకం కలిగింది. వాడిలో ఈ మార్పు కోసం ఎదురు చూశాను అని సంతోషంగా చెప్పి, కానీ పర్సనల్ విషయంలోనే నా కొడుకు రాజీ పడలేకపోతున్నాడు. ఇక్కడ నా కొడుకు ఒక్కడిదే తప్పు అనలేను, అటు నుంచి మైనా తప్పు కూడా ఉంది అని అనుకుంటాడు. ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత పల్లవి ఒక పబ్లిక్ పార్కులో వెయిట్ చేస్తూ ఉండగా ముకుంద్ అక్కడికి వస్తాడు. పల్లవిని వ్యామోహంతో చూస్తూ, ఏంటి నన్ను ఇక్కడికి రమ్మన్నావు, నా నిర్ణయానికి ఒప్పుకున్నావా అని అడుగుతాడు. పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుకు ముకుంద్ అంటూ కోప్పడుతుంది. ఇప్పటికి ఈ తిట్లు చాలా విన్నాను, కానీ విషయం ఏంటో చెప్పు అంటాడు ముకుంద్ నిర్లక్ష్య వైఖరితో. ప్రాజెక్ట్ స్టార్ట్ కాకపోయేసరికి కార్తీక్ సార్ చాలా టెన్షన్ పడుతున్నాడు. ప్లీజ్ నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యి అని అంటుంది. ఇది చెప్పడానికేనా నన్ను రమ్మని చెప్పింది? నన్ను ఇంతగా బతిమలాడే బదులు నేను అడిగిన దానికి ఒప్పుకోవచ్చు కదా అంటాడు ముకుంద్. స్టాప్ ఇట్ ముకుంద్ అంటుంది ఇరిటేట్ ఫీలింగ్తో. చూడు పల్లవి, నీ దగ్గర నుంచి నిర్ణయం రాకపోతే ఇక నేను డైరెక్ట్గా ఈ కమిట్మెంట్ గురించి కార్తీక్తో మాట్లాడతాను అని అంటాడు. ఏంటి అని అర్థం కానట్టుగా చూస్తుంది. అర్థం కాలేదా? మళ్ళీ చెప్తున్నాను విను. మన కమిట్మెంట్ గురించి ఇక డైరెక్ట్గా కార్తీక్తో మాట్లాడతాను అని మళ్ళీ చెప్తాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? కార్తీక్ సార్తో చెప్తే నువ్వు అనుకుంది జరుగుతుంది అనుకుంటున్నావా అని అడుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది అంటాడు నమ్మకంగా. వాడు అంత నమ్మకంగా చెప్పేసరికి పల్లవి భయపడుతుంటుంది. కోర్స్ కార్తీక్ దగ్గర డబ్బు పిసినారితో పాటు కొంచెం మంచితనం కూడా ఉంది, అది కాదని చెప్పను. ముందైతే ఈ విషయం ఒప్పుకోడు. నేను నిన్ను కోరుకుంటున్నందుకు నన్ను కొట్టినా కొట్టొచ్చు, బట్ నన్ను కొట్టినంత మాత్రాన పెట్టిన 2 కోట్లు రావు కదా. విషయం తెలిసి ముందు నన్ను కొట్టినా తిట్టినా తర్వాత తీరా 2 రోజులు ఆలోచించి చించి 2 కోట్లు వదులుకోలేక చివరికి నిన్ను బతిమలాడి నా దగ్గరికి పంపిస్తాడు. నువ్వు వినలేదే అనుకో, బలవంతంగా అయినా నా దగ్గరికి పంపిస్తాడు. ఫైనల్గా నేను అనుకున్నది జరుగుతుంది. కార్తీక్ రూపాయికి అంత విలువ ఇస్తాడు మరి అంటాడు పొగరిగా నవ్వుతూ. వాడి మాటలు వింటున్న పల్లవికి చెమటలు పడుతుంటాయి. క్యారెక్టర్ లేనిదానిగా కార్తీక్ దృష్టిలో పడే కంటే ఎవరికీ తెలియకుండా నీకే నువ్వు ఒప్పుకుంటే బెటర్ పల్లవి. లేదు కూడదని ఇంకా టైం వేస్ట్ చేశావే అనుకో, ఇంకొక 2 రోజులు చూసి ఇక నేను డైరెక్ట్గా కార్తీక్కి చెప్పేస్తాను. చెప్పాను కదా కార్తీక్ ఆలోచనలు ఎలా ఉంటాయో. ఫైనల్గా నేను అనుకున్నది జరుగుతుంది. ఈ 2 రోజుల్లో నీ నిర్ణయం ఏంటో చెప్పు. చెప్పలేదనుకో, నెక్స్ట్ నేను చెప్పింది జరుగుతుంది అని ముకుంద్ బెదిరించి వెళ్ళిపోతుంటాడు. వాడి మాటలకు పల్లవి భయపడుతూ, నిజంగానే కార్తీక్ సార్ డబ్బు కోసం
నన్ను వాడి దగ్గరికి పంపిస్తాడా అని అనుకుని భయపడుతుంటుంది. ఆ భయంతోనే కొద్దిసేపటికి పల్లవి ఇంటికి వచ్చేసరికి అప్పటికి కార్తిక్ సోఫాలో కూర్చొని మైనాతో ఈ డబ్బు గురించే ఫోన్ కాల్లో మాట్లాడుతుంటాడు. అక్కడ 2 కోట్లు పెట్టేసరికి టెన్షన్ పడుతున్నాను మైనా. 2 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు కదా. ప్రాజెక్ట్ ఇంతవరకు ఒక స్టెప్ కూడా ముందుకు పడలేదు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే నేను కొంచెం ధైర్యంగా ఉంటాను అని కార్తిక్ మనసులో ఉన్న బాధని మైనాతో చెప్పుకుంటూ ఉంటే పల్లవి ఆ మాటలు వింటూ లోపలికొస్తుంది. తను రావడం కార్తిక్ మామూలుగా చూస్తూనే ఒక పక్క మైనాతో మాట్లాడుతుంటాడు. మరొకసారి అతన్నే గట్టిగా అడగకపోయావా అని అడుగుతుంది మైనా ఇక్కడ పేషెంట్ రిపోర్ట్స్ చూస్తూనే. మరీ గట్టిగా అడిగితే వచ్చిన అవకాశం వెనక్కి తిరిగి వెళ్తుందేమో అని కంగారు పడుతున్నాను అని కార్తీక్ మాటలు వింటూ పల్లవి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అయితే మరికొన్ని రోజులు వెయిట్ చేయి, అతనికి ఏమైనా ఇబ్బంది ఉండి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదేమో అంటుంది మైనా. ఏమో తెలీదు. ఇంతకీ శ్రీమాన్ ఇప్పుడు నీతో ఎలా ఉంటున్నాడు? శ్రీమాన్తో నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడుగుతాడు. అదేమీ లేదు. ఫస్ట్లో శ్రీమాన్కి నాకు అసలు పడకపోయేది, కానీ ఈ మధ్య కాస్త ఫ్రెండ్స్గా కలిసిపోతున్నాము. ఈరోజు నాకు నైట్ డ్యూటీ ఉంది. ఆల్రెడీ శ్రీమాన్కి మెసేజ్ పెట్టాను. ఎప్పుడైనా ఇలా లేటుగా వెళ్తుంటే శ్రీమాన్కి ఖచ్చితంగా మెసేజ్ పెట్టడం అలవాటైంది అని చెప్తుంటే కార్తిక్ ఆ రోజు శ్రీమాన్ తన్ని హక్ చేసుకోవటం, తన చెంప మీద నుంచి కొట్టడం గుర్తు తెచ్చుకుంటాడు. మైనా కార్తిక్ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ, అన్నట్టు కార్తిక్, నీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. ఆల్రెడీ శ్రీమాన్కి మళ్ళీ మ్యాచ్ ఫిక్స్ అయింది. ప్రణతి అనే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు అని అంటుంది. అవునా అంటాడు ఆశ్చర్యపోతూ. అవును, అమ్మాయి బాగుంది. ఇద్దరం కలిసే సెలెక్ట్ చేశాము అంటుంది మైనా. కానీ ఇంత తొందర ఏంటి? ఇంకా డివోర్స్ రావడానికి టైం ఉంది కదా అంటాడు కార్తీక్. టైం ఉంది, కానీ శ్రీమాన్ వాళ్ళ అమ్మగారు, అదే ఈశ్వర్య ఆంటీ తొందరపడుతుంది. తను కనీసం నా నీడ కూడా సహించదు కదా. అందుకే నాతో వాళ్ళ కొడుకుని ఊహించుకోలేక డివోర్స్ రాగానే వెంటనే కొడుకు పెళ్లి చేయాలనే ఆలోచనలో ఇప్పటి నుంచే సంబంధాలు చూశారు. ఫైనల్గా సంబంధం కుదిరింది అని చెప్తుంది మైనా. అలాగా, అయితే శ్రీమాన్కి పెళ్లి కుదిరింది కాబట్టి డివోర్స్ కాగానే వెంటనే పెళ్ళి అన్నమాట అని కార్తిక్ అంటూ ఉండగా రూమ్లోకి వచ్చిన పల్లవికి కూడా ఆ మాటలు వినిపిస్తుంటాయి. ఇలా కొద్దిసేపు మైనా మాట్లాడి, సరే కార్తిక్, పేషెంట్స్ వస్తున్నారు, ఇక నేను ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మైనా చెప్పిన విషయాల గురించి కార్తిక్ ఆలోచిస్తూ ఉండగా పల్లవి కిచెన్లోకి చేరి కాఫీ కలుపుతుంటుంది. మరి కొద్దిసేపటికి కాఫీ కప్పుతో కార్తీక్ ముందుకు వచ్చి మౌనంగా కప్పు అందిస్తుంటే కార్తీక్ కూడా తనని అంతే మౌనంగా చూస్తూ ఆ కప్పు అందుకున్నాడు. కార్తీక్ అక్కడే కూర్చొని కాఫీ తాగుతుంటే పల్లవి మరొక కాఫీ కప్పుతో తన రూమ్లోకి వచ్చి కాఫీ తాగుతుంటుంది. ప్రస్తుతానికి ఇద్దరి కూడా శ్రీమాన్కి పెళ్లి కుదిరిందనే ఆలోచనలోనే ఉన్నారు. మరుసటి రోజు ఉదయం మైనా హాస్పిటల్ డ్యూటీ ముగించుకొని అలసటగా ఇంటికి వచ్చి కూర్చుంటుంది. శ్రీమాన్ ఆఫీస్కి రెడీ అయి బయటకు వచ్చి, బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు అని అడుగుతాడు. అవును శ్రీమాన్, రాత్రి కంటిన్యూగా సిజేరియన్స్ ఉన్నాయి, బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అని అంటుంది. ఆల్రెడీ డైనింగ్ టేబుల్ మీద ఫ్లాస్క్లో కాఫీ రెడీ చేసి పెట్టేసరికి కప్పులో కాఫీ పోసి తనకిచ్చి, తీసుకో అని అంటాడు. థ్యాంక్ యూ అంటుంది మైనా కప్ అందుకొని. అన్నట్టు నీకు ఒక విషయం చెప్పాలి మైనా. ప్రణతి, అదే నా కాబోయే వైఫ్, ఒకసారి ఇక్కడికి వస్తానంటుంది. కోర్స్ నీకు అభ్యంతరం లేకపోతే తనని ఒకసారి ఇక్కడికి తీసుకురావాలి అనుకుంటున్నాను అని అంటాడు. ఇక్కడికి దేనికి? తను కాపురం చేసేది మీ ఇంట్లో కదా అంటుంది మైనా. కావచ్చు, తనకి మన విషయాలన్నీ తెలుసు. బట్ తను ఒకసారి మనం ఎలా ఉంటున్నామో అనేది వచ్చి చూస్తే తనకి కూడా నా మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది కదా అంటాడు శ్రీమాన్. ఎస్, కరెక్ట్గా చెప్పావు. ఇవాళ నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఈరోజు తీసుకుని వచ్చేయి అని అంటుంది. ఓకే, ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ, ఈరోజే రమ్మంటాను అని అంటాడు. ఒక పంచేయి, తన్ని లంచ్ టైంకి తీసుకునిరా, ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి లంచ్ చేసి వెళ్తుంది అంటుంది మైనా.
కానీ లంచ్ ప్రిపేర్ చేయలేదు కదా, నేనేమో ఆఫీస్కి వెళ్తున్నాను అని అంటాడు. లంచ్ నేను ప్రిపేర్ చేస్తానులే, నువ్వు లంచ్ టైంకి ఆఫీస్ నుండి వస్తూ తను తీసుకుని వచ్చేయి అంటుంది మైనా. ఓకే బాయ్ అని చెప్పి శ్రీమాన్ వెళ్ళిపోతాడు. లంచ్ టైం అవుతుండగా మైనా కిచెన్లో లంచ్ ప్రిపేర్ చేస్తుండగా, మైనా, ప్రణతి వచ్చింది అంటూ శ్రీమాన్ కేక వేస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ ప్రణతి ఎలాంటిది? ఈ ముగ్గురి మధ్య ఇప్పుడు ఏం జరగబోతుంది? ముకుంద నుండి తనకొచ్చే సమస్య గురించి పల్లవి ఏం చేయనుంది? ఈ విషయం కార్తీక్కి తెలిస్తే అసలు ఎలా రియాక్ట్ అవుతాడో? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.